నీ పక్షముగా ఆయన భూమి మీద నిలిచినాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని ఒక మాట అంటాడు, అనాథులుగా నేను ఎవరని విడిచిపెట్టను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పనా, నిన్ను ఆదుకునేవాడు. నీ కష్టములున్నా నీ బాధలున్నా ఆదుకుని నీకు ఒక మార్గం చూపించేవాడు. ఆ మార్గంలో ఉండటానికి దేవుడు, నేను యేసు క్రీస్తుగా రెండో రాకల వచ్చినప్పుడు నా గుర్తులు పాత నిబంధనలు అవి రాయబడి ఉన్నాయి అన్నాడు ఆయన. ఆర్భాటముతోను ప్రధాన పౌరుషత్వముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. ఎలా దిగి వస్తాడంట? యేసు క్రీస్తుగా దిగి వస్తాడు. అందునే మృతులైన వారు దేవుడు లేపటానికి అధికారం ఇచ్చాడు మొదట. అందునే ప్రభువు సజీవుడు అన్న మాట ఏం చెప్పనా, మరణములున్న వారిని జీవంలో నడిపించేవాడు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. ఎలాగొస్తున్నాడు? ఆర్భాటముతో. చూడండి, ఎప్పుడు కూర్చున్నా ప్రభువు వస్తాడు. మనం సిద్ధపడాలని ఇది ఆర్భాటం మన జీవితంలో. ప్రధాన పురుషత్వముతో 7 బోరలు ఉన్నాయి. 7వ బోర దేవుని బోరగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు.